ఏం చేస్తాండారబ్బా అంతా? వందలు పోసిన బయోటిన్ లడ్డూలు బయట దొరకవు. అసలు ఈ లడ్డూలో ఏముంటుందంటే విటమిన్ బి7 పుష్కలంగా ఉంటుంది. ఇది హెయిర్కి, స్కిన్కి, నెయిల్స్కి చాలా అవసరం. అంతేకాకుండా విటమిన్ ఈ, ఐరన్, మెగ్నీషియం ఉంటుంది. వీటి వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి వెయిట్ మేనేజ్మెంట్కి సాయపడుతుంది. అంతేకాకుండా బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ లడ్డూలో మనం వాడే ప్రతి పదార్థానికి ప్రత్యేకమైన పాత్ర ఉంది. దీని ఉపయోగాలు చెప్పడం కన్నా చేసుకొని రెగ్యులర్గా 15 రోజులు తింటే దీని సత్తా అర్థమయ్యేది. మరి హెల్తీ బయోటిన్ లడ్డూని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. అరకప్పు శనగిత్తనాలు, నాటి ఇత్తనాలను తీసుకున్నా. ఇవి ఎట్లా గుర్తుపట్టాలంటే ఇత్తనాలు చిన్నగా ఉంటాయి, అన్నీ ఒకే సైజులో ఉండవు. నాటి ఇత్తనాలను తెలుసుకోవడానికి ఇదే గుడ్డి గుర్తు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. స్టవ్ని సన్నమంటలో పెట్టి కలుపుకుంటూ ఏగనీయాలి. అప్పుడే ఇత్తనాలు లోపల వరకు ఏగుతాయి. 5-6 నిమిషాల్లో ఇవి మంచిగా ఫ్రై అవుతాయి. ఇట్లా కలర్ మారుతున్నప్పుడు కలుపుకుంటూ ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇవి పక్కన తీసుకొని పూర్తిగా చల్లారనియాలి. అరకప్పు నువ్వులు. నువ్వుల్లో ఉండే కాల్షియం మరెక్కడా దొరకదు. కాల్షియంని కొనకుండా ఇవి తింటే కావాల్సినంత అందుతుంది. కలుపుకుంటూ నువ్వులు చిటపటమనే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి రెగ్యులర్గా తినాలంటే కష్టం కాబట్టి ఇలాంటి లడ్డూల్లో వాడుకుంటే కావాల్సిన కాల్షియం రోజుకు అందుతుంది. ఇవి మంచిగా ఫ్రై అయినాయి. పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనియాలి. 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, ఫ్లాక్సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో, గుండె జబ్బులను నివారించడంలో, అధిక బరువును తగ్గించడంలో మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు జుట్టు ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. ఇవి మంచిగా ఫ్రై అయినాయి. పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనియాలి. 2 టేబుల్ స్పూన్ల బాదం, 2 టేబుల్ స్పూన్ల పిస్తా, 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని కలుపుకుంటూ లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విత్తనాలన్నీ మన ఆరోగ్యానికి బాగా పనికొచ్చేవే. పంప్కిన్ సీడ్స్లో బి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల నరాల ఫంక్షన్కి, సెల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. నెయిల్స్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మీ నెయిల్స్ హెల్తీగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ విషయాలు గమనించండి. గోర్లు కొంచెం పెరిగినాక విరిగిపోవడం, గోర్ల మధ్యలో లైన్ లాంటివి ఏర్పడడం, ఇవి తరచుగా జరుగుతుంటే గోర్లు ఆరోగ్యంగా లేవని అర్థం. ఇవి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనియాలి. అరకప్పు కొబ్బరి. నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నా, మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకుంటే 20 రోజుల వరకు లడ్డు ఫ్రెష్గా ఉంటాయి. అంతకు మించి ఉండాలంటే ఎండు కొబ్బరిని వాడుకోండి. కలుపుకుంటూ దీంట్లో తేమ తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోండి. ఇది లైట్గా కలర్ మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్లోనే కొబ్బరి తురుము నుంచి పూర్తిగా చల్లారనియండి. దీనివల్ల కొబ్బరి ఇంకొంచెం ఫ్రై అవుతుంది. ఇది చల్లారేలోపు ఫ్రై చేసుకున్న శనగిత్తనాలను పొట్టుతో సహా మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా పలుకులు ఉండేలా మిక్సీ పట్టుకోండి. దీనివల్ల తింటున్నప్పుడు మరింత రుచిగా ఉంటుంది. శనగిత్తనాల పొడిని బేసన్లోకి వేసుకోండి. ఈలోపు పొడి కొంచెం చల్లారుతుంది. చల్లారిన నువ్వులు, అవిసె గింజలనేసి పొడి చేసుకోవాలి. ఇవి పూర్తి చల్లారినాకే పొడి చేసుకోండి, లేదంటే నూనె వదులుతుంది. ఈ పొడిని కూడా బేసన్లోకి మార్చుకోండి. ఇప్పుడు చల్లారిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని 5-6 యాలక్కలను తోలు లేకుండా విత్తనాలు మాత్రమే వేసుకోండి. మన లడ్డూకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇవి కూడా కొంచెం బరకగా ఉండేలా పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూడా మిక్సీ జార్లోకి మార్చుకోండి. అన్నీ రెడీ అయినాయి. ఇంకా కొబ్బరే మిగిలింది. పచ్చి కొబ్బరిని పూర్తిగా చల్లారినాక కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ముద్దగా అయిపోతుంది. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. అన్నీ పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. కలుపుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఏమాత్రం బరకగా ఉందో. ఇట్లా మనకు రవ్వ రవ్వలాగా తెలియాలి. అక్కడక్కడ శనగిత్తనాల పలుకులు, డ్రై ఫ్రూట్స్ పలుకులు కనిపిస్తేనే రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను తీపి కోసం బెల్లంని వాడుతున్నా. మీరు ఖర్జూరాల పేస్ట్, షుగర్ క్యాండీ పొడి, ఇట్లా హెల్తీ షుగర్ ఆప్షన్ని ఏదైనా వాడుకోండి. నేను బెల్లంని పాకం పట్టి వేసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కప్పు తురుముకున్న బెల్లంని వేసుకోండి. ఈ కొలత మీడియం స్వీట్లో ఉంటుంది. దీంట్లోకి 1/2 కప్పు నీళ్లు పోసుకొని బెల్లంను కరగనీయాలి. ఈ కొలతలో నీళ్లు తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లంను కరగనీయండి. హై ఫ్లేమ్లో పెట్టారనుకో తొందరగా మాడిపోతుంది. బెల్లం ఇట్లా కరిగినాక దీన్నోసారి కలుపుకొని చూసుకోండి.
దీన్ని నేను ఏ విధమైన పాకం పట్టలేదు. బెల్లం కరిగి కొంచెం చిక్కబడితే సరిపోతుంది. మీరు కావాలంటే తీగ పాకంని పట్టుకోవచ్చు. నేను పాకంని ఈ మాత్రం ఉండేలా చూసుకున్నా. ఇది ముట్టుకుంటే బంకలాగా అనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ నిమిషం పాటు చల్లారనియండి. ముందుగా రెడీ చేసుకున్న పొడిలోకి వడగట్టే తీసుకొని బెల్లం పాకంని పోసుకోండి. ఏమైనా వేస్టేజ్ ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. మీరు ఇలా కాకుండా బెల్లం పొడిని గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇట్లా లిక్విడ్లా అయితే లడ్డూలోకి బాగా కలుస్తుంది. అందుకే పాకం పట్టా. ఈ పొడిలోకి బెల్లం పాకం బాగా కలిసేలా కలుపుకోండి. ఇట్లా లడ్డూ మిశ్రమం బాగా కలిసేలా కలుపుకోవాలి. అప్పుడే తీపి అన్ని లడ్డూలకు ఈవెన్గా ఉంటుంది. ఇట్లా కలుపుకున్నాక 2 నిమిషాల పాటు వదిలేయండి. కొంచెం చల్లారుతుంది, పాకం బాగా పట్టుకుంటుంది. ఒట్టి చేతులతో లడ్డూ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇట్లా లడ్డూ చేస్తున్నప్పుడు బెల్లం పాకంకి ఉన్న జిగురు వల్ల చేతికి అంటుకుంటుంది. అందుకని చేతులకి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకుందాం. దీనివల్ల లడ్డూలు పర్ఫెక్ట్గా చుట్టుకోవడమే కాకుండా నెయ్యి వల్ల కమ్మగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇప్పుడు చూసినారంటే చేతికి ఏ మాత్రం అంటుకోకుండా లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. పర్ఫెక్ట్ బయోటిన్ లడ్డు రెడీ. దీన్ని రోజుకో లడ్డు తిన్నారంటే మీ శరీరానికి కావలసిన పోషకాలు అంది జుట్టు, చర్మం, గోళ్ళు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. నెలపాటు ఈ లడ్డూని రెగ్యులర్గా తింటే ఊహించని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని మీరు తప్పకుండా చూస్తారు. మన బిజీ లైఫ్లో ఇలాంటి లడ్డూలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇట్లనే మిగతా లడ్డూలను చుట్టుకోవాలి. ఇవి హెల్తీయే కాదు, చాలా టేస్టీగా ఉంటాయి. బయోటిన్ డ్రింక్ని రోజు చేసుకొని తాగలేని వాళ్ళు ఇలాంటి లడ్డూని వారానికోసారి చేసి పెట్టుకుంటే వారం అంతా దీన్ని స్నాక్స్గా తీసుకోవచ్చు. ఇలాంటి లడ్డూలు మీ స్నాక్స్ డబ్బాలో ఉన్నాయంటే కొండంత ఆరోగ్యం మీతో ఉన్నట్లే. ఎట్లా అనిపించింది మన బయోటిన్ లడ్డు, అదే డ్రై ఫ్రూట్ లడ్డు? నేను చెప్పిన కొలతల్లో చూపించిన ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి ఈ లడ్డూని ట్రై చేసి చూడండి. ఎంత కమ్మగా రుచిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. మీరైతే ఓసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అబ్బా. తర్వాత మీరే చెప్తారు చాలా రుచిగా ఉందని. ఈ లడ్డు మీకు నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి.